పిల్లలకి ఒక 5 కేజెస్ 10 కేజెస్ స్కూల్ బ్యాగ్స్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల లాంగ్ రన్‌లో వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఈ ఫ్రంట్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ మీద సివియర్ ఇంబాలెన్స్ అనేది తీసుకొస్తుంది. అది ఫ్యూచర్‌లో వాళ్ళు అట్లా పెరుగుతూ ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఎస్పెషల్లీ 20s 30sలో ఉన్నప్పుడే వచ్చేస్తున్నాయి. సో ఇలా రావడానికి గల కారణాలు ఏంటి సార్? ద ఫస్ట్ కల్ప్రిట్ ఇన్ టుడే సొసైటీ ఈస్ మెయిన్లీ మొబైల్. దాంతో ఏంటంటే మనకి మెడలో నుంచి వచ్చే నర్వ్స్ మీద పించ్ చేసేటప్పటికి ఈ చేతిలోకి వచ్చే అంత రేడియేటింగ్ పెయిన్ లైక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చేటప్పటికి ఇది ఆర్థరైటిక్ పెయిన్ అట్లా అనుకుంటారు. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆర్థరైటిస్? ఒకటి వచ్చేసి జాయింట్స్ అరిగిపోవటం అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. రెండోది వచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. జాయింట్ అరిగిపోయే ఆర్థరైటిస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా కొంత సార్ట్ ఆఫ్ మూమెంట్ చేసినప్పుడు జాయింట్ ఏంటంటే ఆ స్టిఫ్నెస్ పోయి కొంచెం ఫ్రీ అవుతుంది. 30-40 ఇయర్స్కే ఆర్థరైటిస్ రావడానికి గల రీజన్ ఏంటంటారు? వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్ అసలు? కొంతమందికి ఏంటంటే ఒకే సైడ్ పడుకునే అలవాటు ఉంటుంది. సో ఆ బరువు అంతా కూడా ఏంటంటే దాని మీద కంటిన్యూస్గా పడి సో అంటే ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు చెయ్యి కదపరు కదా చాలా మంది. సో అది ఖచ్చితంగా మైనస్ అవుతుంది అని అంటారా మీరు ఎంతకాలం కదపకపోతే అంత టైట్ అవుతుందండి. మీరు ఇంకా ఎక్కువ కాలం కనుక వదిలేస్తే హార్డ్లీ దీన్ని దాటి జరపడం కూడా కష్టం అవుతుంది. జనరల్గా సయాటికా పెయిన్ అంటే నరకంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అసలు ఏంటి సార్ ఈ సయాటికా అంటే? సయాటికా రావడానికి మన లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత మన ఉండే అధిక బరువు, ఒబేసిటీ, ఇటువంటి ఎన్నో కారణాలతో సయాటికా అనేది స్టార్ట్ అవుతుంది. ఏ కేసులో ఇది జస్ట్ నార్మల్ పెయిన్ కాదు, సంథింగ్ ఏదో జరుగుతుంది బాడీలో అని వాళ్ళు ఎప్పుడు అలర్ట్ అవ్వాలి? ఇప్పుడు సివియర్ ఫామ్ వరకు సయాటికా అంటే మనకి జనరల్గా కరెంట్ పాస్ అయినట్టుగా బాగా షార్ప్గా తయారవటం అంతవరకు జరుగుతుంది. అంతకు మించి వార్నింగ్ బెల్స్ అంటే కనుక మనలో చాలా మంది కూడా ఆఫీస్కి అయినా ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ వేసుకొస్తారు, బయటికి వెళ్తున్నా కూడా అదే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా సేమ్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ని ప్రతి చోట వాడడం వల్ల మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఒకే రకమైన ఫుట్వేర్ అనేది మీరు అన్ని సందర్భాలకి సూట్ కాదండి. మీకు యూనిఫామ్గా అరగదు. సోలు ఒక సైడ్ ఎక్కువ అరుగుతుంది, కొంతమందికి లోపల పక్క, కొంతమందికి బయట పక్క, అట్లా. సో అట్లా వంకరగా నడవటం మూలంగా మీకు ఏంటంటే ఆ ఇంపాక్ట్ నడుము దాకా వచ్చి హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ నేను ఆర్థరైటిస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నుంచి నేను ఆర్థరైటిస్ అని వింటూ ఉన్నాను. సో మీరు చెప్పండి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ యాక్చువల్గా 2 రకాలు ఉంటుందండి. ఒకటి వచ్చేసి జాయింట్స్ అరిగిపోవటం అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. రెండోది వచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. మన ఇమ్యూన్ సిస్టమ్ మన సొంత జాయింట్ని ఫారెన్ బాడీ కింద ట్రీట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయటం. ఓకే సార్. సార్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కొంతమంది ఏమో వాళ్ళకి ఖచ్చితంగా మూమెంట్ ఉండాలి, అప్పుడే ఆర్థరైటిస్ కవర్ అవుతుంది అని అంటారు. కొంతమంది ఏమో అసలు మూమెంటే ఉండకూడదు అని అంటారు. సో మీరు చెప్పండి సార్, ఏది కరెక్ట్? ఇప్పుడు మనం ఇవాళ కనుక వేర్ అండ్ టేర్ జాయింట్ అరిగిపోయే ఆర్థరైటిస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా కొంత సార్ట్ ఆఫ్ మూమెంట్ చేసినప్పుడు జాయింట్ ఏంటంటే ఆ స్టిఫ్నెస్ పోయి కొంచెం ఫ్రీ అవుతుంది. కానీ మనం రన్నింగ్ చేసినప్పుడు, ఇప్పుడు మోకాలు అరిగిపోయింది, మనం రన్నింగ్ చేసినప్పుడు ఏంటంటే మనం బరువు అంతా కూడా ఏంటంటే మోకాల మీద పడుతుంది. కాబట్టి ఆ 2 బోన్స్ దగ్గరికి వచ్చి ఆ ఫ్రిక్షన్కి ఒకదానికి ఒకటి ర్యాపిడ్ అయ్యి ఎక్కువ అరిగిపోతుంది. సో అందుకని ఏంటంటే ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఎక్కువ దాని మీద వెయిట్ పడేటట్టుగా మనం యాక్టివిటీస్ అనేవి చేయకుండా కొంచెం తగ్గించుకుంటే, బట్ అదే వెయిట్ పడకుండా మాత్రం మనం కొంచెం సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ అటువంటి ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఏంటంటే బాడీ వెయిట్ దాని మీద పడదు. కాబట్టి అది సేఫ్ అండ్ అవసరం కూడా. మనం నార్మల్ సర్క్యులేషన్ అది మెయింటైన్ అవుతుంది. తర్వాత ఏంటంటే కొంచెం ఆ మూమెంట్కి జాయింట్ కూడా ఫ్రీ అవుతుంది. సో ఆ విధంగా మనకేంటంటే బెటర్, అది ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. ఓకే సార్, జనరల్లీ ఆర్థరైటిస్ అంటే అది ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లం అని అనడం విన్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక 30-40స్కి కూడా వచ్చేస్తుంది ఆర్థరైటిస్. సో ఇలా 30-40 ఇయర్స్కే ఆర్థరైటిస్ రావడానికి గల రీజన్ ఏంటంటారు? జనరల్గా వేర్ అండ్ టెర్ అనేది ఒక 50-60 ఇయర్స్ దగ్గర నుంచి జరుగుతుందండి. అది నార్మల్ ప్రాసెస్, అది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్.
ఇప్పుడు వచ్చే 20-30 జనరేషన్లో కూడా ఏంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా మందికి వస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు కూడా ఆర్థరైటిస్ వచ్చిందేమో అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆ ఏజ్ గ్రూప్కి ఆర్థరైటిస్ అనేది చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట. ఓకే. వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెకానికల్ ఇష్యూ. ఇప్పుడు 20s 30s అంటే జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ టైంకి కరెక్ట్గా ఫ్రెష్ జాబ్ కింద స్టార్ట్ చేస్తారు. ఆ ఏజ్కి వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ల్యాప్టాప్ మీద ఎక్కువ వర్క్ చేయటం, ఆ ల్యాప్టాప్ మీద వర్క్ చేయటం అనేటప్పటికి వాళ్ళు ఏంటంటే ఎర్గనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే మన హైట్కి తగ్గట్టుగా చైరు, మన హైట్కి తగ్గట్టుగా టేబుల్కి చైర్కి ఉన్న డిస్టెన్సు, మనం వర్క్ చేసే ల్యాప్టాప్ అది ఎట్లా మనం పొజిషన్ చేసుకోవాలి, ఇవన్నిటికి రిలేటెడ్గా ఎర్గనామిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఇవేమీ అవగాహన లేకుండా ఫాలో అవ్వకపోవటం మూలంగా వాళ్ళు ఏంటంటే ఎక్కువ బెండ్ అయిపోయి, సో ఆ చేయటం మూలంగా ఏంటంటే నెక్ మజిల్స్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఆ లోడ్ పట్టడం మూలంగా ఆ స్ట్రెయిన్ తీసుకుని ఇది పెయిన్ కింద తయారవుతుంది. ఆ పెయిన్ వచ్చేటప్పటికి ఇది ఆర్థరైటిక్ పెయిన్ అట్లా అనుకుంటారు కానీ బట్ ఆ నెక్ స్ట్రెయిన్ మూలంగా మనకేంటంటే ఆ మజిల్స్ కొంచెం టైట్ అయ్యి తద్వారా జాయింట్ కూడా టైట్ అయ్యి సో ఈ మూమెంట్స్ చేసేటప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండదు. సో దీన్ని ఆర్థరైటిక్ సిమ్టమ్స్ కింద వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఆర్థరైటిస్ వచ్చింది, సెర్వికల్ స్పాండిలోసిస్ వచ్చింది అంటారు కానీ బట్ జనరల్గా అది కామన్గా ఎర్గనామిక్స్ ఫాలో అవ్వకపోవటం మూలంగా బెండ్ అవటం మూలంగా వచ్చిన స్ట్రెయిన్ మూలంగా వచ్చిన పెయిన్ అది. ఓకే సార్. మరి ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, సో కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలా లేకపోతే ఫిజియోథెరపీతోనే దాన్ని మనం క్యూర్ చేయగలమా? ఆర్థరైటిస్ అంటే మామూలుగా మనకి ఫిజియోథెరపీ అనేది ఆర్థరైటిస్ రాకముందల ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఒక లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి, మనకి ప్రొఫిలాక్సిస్ అని, అంటే ఏదన్నా ఒక ఇబ్బంది రాకముందల దానికి తగు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి అనే దగ్గరే మనం మొదలు పెట్టవచ్చు ఫిజియోథెరపీ. అంటే ఫిజియోథెరపీలో మనం ఎర్గనామిక్స్ గురించి మాట్లాడవచ్చు, వాళ్ళ ల్యాప్టాప్ ఎట్లా యూజ్ చేయాలి, మొబైల్ ఎట్లా యూజ్ చేయాలి అనే కరెక్ట్ యాంగిల్స్ మనం సజెస్ట్ చేయడం మూలంగా వాళ్ళు అసలు ఈ స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ ఆర్థరైటిస్ ఎర్లీగా స్టార్ట్ అయింది. అందులో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అప్పుడప్పుడే మొదలైనప్పుడు ఏంటంటే మైల్డ్ ఫామ్ అంటాం, కొంచెం మధ్యస్థంగా వచ్చిన తర్వాత ఏంటంటే మోడరేట్ అంటాం, మరీ సివియర్గా అరిగిపోతే కనుక సివియర్ ఫామ్ అంటాం. ఇప్పుడు మైల్డ్ మోడరేట్ వరకు ఫిజియోథెరపీలో మనం మేనేజ్ చేయవచ్చు. అంటే ఆర్థరైటిస్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే జాయింట్ టైట్ అవ్వటం, స్టిఫ్గా అయిపోవటం, కొంచెం నొప్పి పెట్టడం నడిచినప్పుడు, ఆ వెయిట్ దాని మీద పడినప్పుడు, ఇది జనరల్గా ఉండే లక్షణాలు. సో నొప్పి తగ్గడానికి ఫిజియోథెరపీలో చాలా మెషిన్స్ ఉంటాయి. అవి కొన్ని వేడి ప్రొడ్యూస్ చేసే మెషిన్స్, కొన్ని ఏమో నొప్పి తెలియకుండా చేసే IFT మెషిన్స్ అలాంటివి. తర్వాత ఏంటంటే మనకు మెయిన్ నొప్పి పెట్టడం మూలంగా మనం ఎక్కువ యాక్టివిటీ చేయం కాబట్టి మన మజిల్ స్ట్రెంత్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో దానికి ఏంటంటే మనం కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చి ఆ స్ట్రెంత్ పోకుండా ఇంకా కొంచెం డెవలప్ అయ్యేదానికి మనం హెల్ప్ చేయవచ్చు. తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్కి కొన్ని యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు డే టు డే ఏ యాక్టివిటీస్ వాళ్ళు డిపెండ్ అవ్వాలి, ఇది ఆర్థరైటిక్ జాయింట్ కాబట్టి అది సేఫా కాదా, ఆ సేఫ్ కానీ ఏంటంటే వాళ్ళకి మానేయటం, అవాయిడ్ చేయటం, కాదండి ఇది తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, నేను చేయకూడదన్నా కానీ చేయాల్సి వస్తుంది అంటే కనుక దాన్ని వేరే మార్గంలో ఎట్లా చేయాలి అనేది సలహా ఇవ్వటం మూలంగా మనం కొంచెం వాళ్ళని ఇబ్బంది పడకుండా చేయొచ్చు. సో ఆ విధంగా మనకి మైల్డ్ ఫామ్లో చేయొచ్చు. సివియర్ ఫామ్లో ఏంటంటే కొంచెం లాంగ్ పీరియడ్ చేయాల్సి వస్తుంది, కొంచెం హెవీ ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్స్తో చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ 2 అప్లై చేసిన తర్వాత అప్పటికి సెట్ కాకపోతే ఇక అప్పుడు ఫైనల్గా ఆర్థోపెడికల్గా మీరు వెళ్ళి ఆర్థ్రోస్కోపీ అని, తర్వాత సర్జరీ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. సో అట్లా దాని దగ్గరికి అప్పుడు ఆప్షన్ అవుతుంది. ఈవెన్ సర్జరీ మీకు ఇండికేట్ చేసినా కానీ ప్రీ సర్జరీ మీరు మళ్ళీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, మళ్ళీ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ రీహాబ్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజియోథెరపీ అనేది ఆర్థరైటిస్ రాకముందల దగ్గర నుంచి మొదలుపెట్టి సర్జరీ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ వరకు కూడా ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. సార్ నెక్స్ట్ మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి సార్ అసలు? ఫ్రోజన్ షోల్డర్ అంటే మనకి షోల్డర్లో యాక్చువల్గా జాయింట్కి పైన ఒక చిన్న పొరలాగా ఉంటుంది, దాన్ని క్యాప్సూల్ అంటాం. ఈ క్యాప్సూల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇంజరీకి లోబడిన, దానికి ఏదైనా కొంచెం దెబ్బ లాంటిది తగిలిన, పర్టికులర్లీ డయాబెటీస్ లాంటి కండిషన్స్లో
దాని క్యాప్సూల్ మీద ప్రభావం ఉంటుంది. అదేమవుతుందంటే ఆ క్యాప్సూల్ టైట్ అయిపోతుంది. ఆ టైట్ అయిపోయేటప్పటికి మీకు షోల్డర్ అనేది మూవ్ అవ్వటానికి అవకాశం ఇవ్వదన్నమాట. ఓకే. సో ఆ కండిషన్నే మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఓకే. సో, లైక్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇది ఎప్పుడన్నా సడన్ మూవ్‌మెంట్ జరిగినప్పుడు వస్తుందా? లేకపోతే గ్రాడ్యుయల్‌గా డెవలప్ అయ్యే కండిషనా? ఫ్రోజన్ షోల్డర్ అనేది జనరల్‌గా కొన్ని ఇందాక చెప్పినట్టు డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో మెయిన్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. హ్మ్. తర్వాత మీకు ఏదైనా ఇంజురీ అయినప్పుడు హ్మ్. షోల్డర్‌కి ఏదైనా ఇంజురీ అయినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఏంటంటే ఆ క్యాప్సూల్ దాకా తాకినప్పుడు ఆ క్యాప్సూల్ ఏంటంటే కొంచెం డిఫెన్స్ మెకానిజంలోకెళ్ళి అది టైట్ అవుతుంది. ఓకే. కొంతమందికి ఏంటంటే ఒకే సైడ్ పడుకునే అలవాటు ఉంటుంది. హ్మ్. సో, రోజు రాత్రిపూట ఒక సైడ్ పడుకుంటారు. సో, ఆ బరువంతా కూడా ఏంటంటే దాని మీద కంటిన్యూయస్‌గా పడి అట్లా మీకేంటంటే క్యాప్సూల్‌కి ఒత్తిడి లోనయ్యి మీకు ఫ్రోజన్ షోల్డర్ కింద అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే షోల్డర్‌కి ఫ్రాక్చర్స్ అవుతాయి. ఆ ఓకే. ఫ్రాక్చర్స్ అయిన తర్వాత మిమ్మల్ని కొంతకాలం కదలనివ్వరు. హ్మ్. పీఓపీ ఏసేసి దాంట్లో ఉంచుతారు. హ్మ్. అది తీసేసిన తర్వాత మీకేమవుతుందంటే ఆ 3 నెలలు మీకు ఏ మూవ్‌మెంట్ లేకపోయేటప్పటికి ఈ క్యాప్సూల్ గానీ, మజిల్ గానీ, జాయింట్ గానీ అన్నీ టైట్ అయిపోతాయి. హ్మ్. ఈ జాయింట్‌కి బేసికల్లీ ఏంటంటే ఎప్పుడు మూవ్‌మెంట్ ఉండాలి. హ్మ్. ఎప్పుడైతే మీరు నొప్పి మూలంగా గానీ, లేకపోతే కదలకూడని పరిస్థితుల్లో గానీ అట్లా కొంతకాలం కదలరో, హ్మ్. ఇవన్నీ టైట్ అయిపోయి తర్వాత మీకు కట్టు తీసేసిన తర్వాత కూడా మీకు మూవ్‌మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. హ్మ్. ఇది గ్రాడ్యుయల్‌గా బిల్డప్ అయ్యే కండిషనే. డెఫినిట్‌గా ఏంటంటే ఇది ఫస్ట్ పెయిన్‌తో స్టార్ట్ అయ్యి, ఆ పెయిన్ తగ్గిన తర్వాత మనం మూవ్‌మెంట్ చేద్దాం అనుకుంటాం గానీ, పెయిన్ తగ్గకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువ రోజులయ్యి ఆ మూవ్‌మెంట్స్ లేకపోయేటప్పటికి జాయింట్ కంప్లీట్‌గా ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే. సో, గ్రాడ్యుయల్‌గా మీరు ఎంత టైం ఎక్కువ వదిలేస్తారో అంత ఎక్కువ టైట్‌గా అది తయారవుతుంది. హ్మ్. సో, అంటే ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు చెయ్యి కదపరు గదా! చాలామంది. సో, అది ఖచ్చితంగా మైనస్ అవుతదని అంటారా మీరు? మీరు ఎంతకాలం కదపకపోతే అంత టైట్ అవుతుందండి. సో, ఇంకా తగ్గుతూనే ఉంటుంది మూవ్‌మెంటు. సో, హ్మ్. ఇక్కడ దాకా లేపే మూవ్‌మెంటు గ్రాడ్యుయల్‌గా ఇంకా తగ్గిపోతా వస్తుంది. ఓహ్! మీరు ఇంకా ఎక్కువ కాలం గనుక వదిలేస్తే హార్డ్‌లీ దీన్ని దాటి జరపడం కూడా కష్టం అవుతుంది. హ్మ్. అందుకని డెఫినిట్‌గా ఫ్రోజన్ షోల్డర్‌లో ఏంటంటే ఎంత ఎర్లీగా మనం కదపగలిగితే అంత బెటర్. ఓకే. సో, సార్ మరి ఫిజియోథెరపీలో ఫ్రోజన్ షోల్డర్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫిజియోథెరపీలో మనకి ఫ్రోజన్ షోల్డర్‌కి మెయిన్‌గా క్యాప్సూల్‌కొచ్చే సమస్య కాబట్టి, క్యాప్సూల్‌కి ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడే మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఆ క్యాప్సూల్‌కి వచ్చిన ఇరిటేషన్‌ని తగ్గించడానికి మనకు అల్ట్రాసౌండ్ అని ఫిజియోథెరపీలో మెషిన్స్ ఉన్నాయి. ఓకే. సో, అది ఫస్ట్ స్టెప్. హ్మ్. దాని తర్వాత హాట్ అండ్ కోల్డ్ థెరపీ అనేది దానికి అప్లై చేస్తాం. హ్మ్. తర్వాత ఏంటంటే మెయిన్‌గా ఇది మజిల్ అండ్ జాయింట్ టైట్‌నెస్ కాబట్టి, ఆ టైట్‌నెస్ పోవటానికి మనకి ఎక్సర్‌సైజెస్ అనేది ఎక్కువ ఇందులో వాడాల్సొస్తుంది. హ్మ్. ఎక్సర్‌సైజెస్‌తో పాటు ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఏంటంటే మనకి మొబిలైజేషన్స్ అని కూడా స్టార్ట్ అయినాయి. హ్మ్. సో, ఏంటంటే ఆ జాయింట్‌ని మనం ఒక సర్టెన్ యాంగిల్‌లో పెట్టి కదపటం మూలంగా ఆ క్యాప్సూల్‌ని ఏంటంటే అన్ని డైరెక్షన్స్‌లో మనం స్ట్రెచ్ చేసి మెషిన్స్ కన్నా ఎక్సర్‌సైజెస్ కన్నా ఫాస్ట్‌గా రికవరీ అనేది ఈ మొబిలైజేషన్స్‌తో మనం చేయటానికి అవకాశం ఉంది. ఓకే. సార్ ఇప్పుడు మోస్ట్ వైరల్ థింగ్ ఏంటంటే మొబైల్ యూసేజ్. మొబైల్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ మొబైల్ పక్కన పెట్టి అసలు ఉండలేకపోతున్నాం మనము. బట్ ఈ మొబైల్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అండ్ మీరు చూసిన ఒక కేస్ గురించి చెప్పండి. మీరు చెప్పింది మొబైల్ అనేది అసలు ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. మొబైల్ అండ్ సెకండ్ కల్ప్రిట్ ఈజ్ ల్యాప్‌టాప్ ఆల్సో. బేసిక్‌గా ఏంటంటే ఇది వాడటంలో మెయిన్‌గా స్క్రీన్ అడిక్షన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. దానికన్నా మెయిన్‌గా ఏంటంటే ఫిజియోథెరపిస్ట్‌గా నేను చెప్పదలుచుకుంది పోస్చర్. హ్మ్. మనకేంటంటే మొబైల్ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా దాంట్లోకి వెళ్ళిపోవటం, వంగిపోవటం, ల్యాప్‌టాప్ పెట్టుకున్నా సరే దాంట్లో స్క్రీన్ కోసం అని చెప్పి ఎక్కువ బెండ్ అవ్వటం. ఈ బెండ్ అవ్వటం మూలంగా ఏంటంటే మన పోస్చర్ అనేది స్ట్రెయిట్ లైన్ నుంచి బెండింగ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అట్లా ఎక్కువ సేపు ఉండటం మూలంగా మనకి నెక్ స్ట్రెయిను, బ్యాక్ స్ట్రెయిను అనేది కామన్‌గా అయ్యే కండిషన్ అనమాట. మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే ఎప్పుడైనా మనం కూర్చున్నా, నుంచున్నా స్ట్రెయిట్ లైన్‌లో ఉండాలి. అది ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది. మీకేంటంటే ఎర్గనామిక్స్ అనేది ఒక సబ్జెక్టు. మనం మన బాడీ హైట్‌కి తగ్గట్టుగా ఎట్లా కూర్చున్నాము, ఎట్లా నుంచున్నాము, ఎట్లా వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు పర్టిక్యులర్‌లీ మన ల్యాప్‌టాప్ యూసేజ్ వచ్చిన, మొబైల్ వచ్చిన ఏంటంటే బెండింగ్. ఆ బెండింగ్ లేకుండా మనకేంటంటే నీ లెవెల్‌లో గానీ, హిప్ లెవెల్‌లో గానీ, షోల్డర్ లెవెల్‌లో గానీ, హెడ్ లెవెల్‌లో గానీ
స్ట్రైట్ లైన్స్ మెయింటైన్ చేస్తే మన నెక్లో ఉండే మజిల్స్ మీద లోడు తక్కువ అవుతుంది. సో అట్లా మనకేంటంటే ఎక్కువ ఇబ్బంది రాకుండా మనం చేయొచ్చు. ఈ మొబైల్ ఎక్కువ వాడటం మూలంగా ఏంటంటే మనం బెండ్ అయ్యి నెక్ పెయిన్‌తో స్టార్ట్ అయ్యి తర్వాత ఫైనల్‌గా ఏమవుతుందంటే ఇది డిస్క్ బల్జెస్ దాకా ఎళ్ళి ఇంకా అక్కడికి రెక్టిఫై కాకుండా ఇంకా ప్రోగ్రెసివ్‌గా ఎళ్ళి వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్ చేంజెస్ స్టార్ట్ అయ్యి మనకి ఆ డిస్క్స్ కూడా ఏంటంటే కంప్లీట్‌గా బయటకొచ్చేసి ఈ నర్వ్స్ మీద వచ్చి ప్రెషర్ క్రియేట్ చేయటం. దాంతో ఏంటంటే మనకి మెడలో నుంచి వచ్చే నర్వ్స్ మీద పించ్ చేసేటప్పటికి ఈ చేతిలోకి వచ్చే అంత రేడియేటింగ్ పెయిన్ లైక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ వస్తుంది. సో ఆ లెవెల్ వరకు కూడా పెయిన్స్ అనేవి వస్తాయి. కొన్ని కేసెస్‌లో ఏంటంటే మనకి ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్‌తో తగ్గించగలిగిన కొన్ని కేసెస్ ఏంటంటే రెస్పాన్స్ తక్కువ ఉండి ఫైనల్‌గా నెక్ సర్జరీ వరకు వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ చేసి అట్లా కంప్లీట్ చేసే వరకు కూడా వెళ్తాయి. అమ్మో! సో చిన్న పోస్చర్ ఇష్యూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫైనల్‌గా సర్జరీ, రీహాబ్ దాకా కూడా వెళ్తాయి. ఓహ్! అండ్ మనం చూసేది ఇంకొకటి బ్రిస్ట్ స్టిఫ్‌నెస్ వస్తది. అండ్ థంబ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అసలు ఇలాంటి మొబైల్ యూసేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని దూరం పెట్టాలి అనంటే ఏం చెయ్యాలి? ఆబ్వియస్‌గా మొబైల్ దూరం పెట్టాలి. ఐ నో. సో బట్ నెక్‌తో పాటు ఏంటంటే మనకి మెయిన్‌గా అదర్ కామన్ థింగ్ ఏంటంటే థంబ్ అండ్ రిస్ట్ స్టిఫ్‌నెస్. సో దీనికైతే మనకేంటంటే కొంచెం చిన్నపాటివే కాబట్టి మనం కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ కొంచెం లైట్‌గా ఇట్లాగా స్ట్రెచ్ చేయటం, థంబ్‌ని ఇట్లా కొంచెం స్ట్రెచ్ చేయటం అనేది చేస్తే కొంచెం అది హెల్ప్ అవుతుంది. సో లో లెవెల్‌లో ఉన్నప్పుడే మనం ఇది చేసుకోవటం మొదలుపెడితే గనక ఇంకా ఫర్దర్‌గా అది డెవలప్ కాదు. అసలు మొబైలే వాడకుండా అంటే అది గుడ్ మెథడ్. బట్ ఇప్పుడు అసలు మనం ఉండలేము. బట్ ఏదన్నా గనక ఉంది అంటే గనక ఫిజియోథెరపిస్ట్‌గా నేనేం చెప్తానంటే ఎక్సర్‌సైజెసే కొంచెం ఆ హ్యాబిట్‌ని కిల్ చేయడానికి వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళాం. ఎప్పుడు మనం మొబైల్ వాడతాం? ఎప్పుడన్నా కొంచెం గ్యాప్ దొరికింది, మనకేమి యాక్టివిటీ లేదు అని అన్నప్పుడు టక్‌మని మొబైల్ పట్టుకుంటాం. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అట్లా మొబైల్ పట్టుకోకుండా ఉండటం కోసం నార్మల్‌గా షోల్డర్స్‌ని నెక్ వెనకాల పెట్టి కొంచెం నెక్‌ని ఇట్లా స్లైట్‌గా పుష్ చేయటం అలవాటు చేసుకుంటే సో అదొక హ్యాబిట్ లాగా. సో అట్లా చేయటం మూలంగా మీకేమవుతుందంటే యూ విల్ ఫైండ్ వే టు ఆక్యుపై. ఆక్యుపై అనేది ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్‌గా మొబైల్ పట్టుకోవడం అనేది ఛాన్సెస్ తగ్గుతాయి. సో నా రికమెండేషన్ అయితే కొంచెం ఎక్సర్‌సైజ్ పట్టుకోవటం మూలంగా కొంచెం షోల్డర్స్ ఇట్లా బ్యాక్ రొటేట్ చేయటం అటువంటి చిన్న యాక్టివిటీ చేయటం మూలంగా యూ కెన్ అవాయిడ్. ఓకే. ఓకే. అట్లాగే మీ ఇంట్రెస్ట్ బేసికలీ మీకు ఇంకేదన్నా బెటర్ థాట్ ఉండి మీకు ఏదైనా పర్టికులర్ పేపర్ రీడింగ్ లేకపోతే బుక్ ఏదైనా పెట్టుకుని రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళని కొంచెం పైకి లేపి ఇలా ఉంగుని దాంట్లోకి వెళ్ళిపోకుండా కొంచెం పైకి లేపి కొంచెం ఇట్లా సపోర్ట్‌తో ఇట్లా పెట్టుకుంటే అది మీ నెక్ మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఓకే. సార్ ఇప్పుడు చూస్తున్న ప్రాబ్లమ్స్‌లో సయాటికా గూడా ఒకటి. జనరల్‌గా సయాటికా పెయిన్ అంటే నరకంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో, అసలు ఏంటి సార్ ఈ సయాటికా అంటే? అండ్ ఇది వచ్చే ముందు ఏమన్నా వార్నింగ్ సిగ్నల్స్ మనకేమన్నా వస్తాయా? ఇప్పుడు సయాటికా అనేది మనకి నడుము దగ్గర నుంచి వచ్చే కొన్ని నరాలు అన్నీ కలిసి కూడా ఒక మెయిన్ సయాటిక్ నర్వ్ కింద తయారయ్యి అది కాలంతా కూడా సప్లై చేస్తుంది. ఈ సయాటికా మనకి కొన్ని ఫ్యాక్టర్స్‌తో అది కాజ్ అవుతుంది. సో ఏదన్నా డిస్క్ బల్జ్ ఏదన్నా అయినప్పుడు నడుము దగ్గర ఉన్న డిస్క్‌లు ఏదన్నా బల్జ్ అయ్యి సో ఆ ప్రెషరు వచ్చి నర్వ్ మీద డైరెక్ట్‌గా ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఈ సయాటిక్ నర్వ్ అనేది ఇరిటేట్ అవ్వటం అనేది జరుగుతుంది. రెండోది వచ్చి ఇది కండరాల మధ్యలో నుంచి పాస్ అయినప్పుడు ఆ కండరాల మధ్యలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంది. అది దీన్ని స్క్వీజ్ చేయటం మూలంగా సయాటిక్ నర్వ్ అనేది ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్‌గా సయాటికా రావటానికి మన లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత మన ఉండే అధిక బరువు, ఒబేసిటీ, తర్వాత ట్యూమర్స్, తర్వాత హెవీ లిఫ్టింగ్ అంటే ఎవరన్నా బాగా ఎక్కువ బెండ్ అయ్యి ఏదైనా హెవీ వెయిట్స్ లేపటం అటువంటి టైంలో కనుక డిస్క్ బల్జెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అదే డిస్క్ బల్జ్ సయాటికా కింద కూడా తయారవుతుంది. ఇటువంటి ఎన్నో కారణాలతో సయాటికా అనేది స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ ఇనీషియల్‌గా ఏంటంటే నడుము దగ్గర మాత్రమే ఉంటుంది. తర్వాత అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏంటంటే కాల్లోకి కింద ఆ సయాటిక్ ఎక్కడికైతే సప్లై అవుతుందో
ఆ కోర్స్ ఆఫ్ నర్వ్ అంతా కూడా ఏంటంటే ఒక బర్నింగ్ పెయిన్ లాగా అవ్వటం. అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏంటంటే ఒక కరెంట్ పాస్ అయినట్టు, ఒక ఎలక్ట్రిక్ షాక్ పాస్ అయితే గనక నడుము దగ్గర నుంచి పాదం వరకు ఎట్లా ఉంటుందో అట్లా తయారవ్వటం అనేది ఈ సివియర్ ఫామ్‌లో అయితే అవుతుంది. ఇప్పుడు జనరల్‌గా మనకి మేనేజ్‌మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనకి సయాటికా దాని రూట్ కాజ్ ఏంటి? అసలు ఎందుకొచ్చింది? అది కారణం తెలుసుకొని సో దానికి తగ్గట్టుగా గనక మనం ట్రీట్మెంట్ అనేది చేస్తే అది సయాటికా అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే. ఫిజియోథెరపీ యాస్పెక్ట్‌లో ఏంటంటే బిగినింగ్ స్టేజెస్ ఇయన్నీ కూడా ఏంటంటే ఫిజియోథెరపీలో మనకి హెల్ప్ చేస్తాయి. సో మనకి రూట్ కాజ్ పట్టుకుని సో మెయిన్‌గా ఈ సయాటిక్ నర్వ్ ఎందుకు ఇరిటేట్ అయింది? అది మజిల్ మధ్య టైట్‌నెస్ మూలంగా స్క్వీజ్ అవుతోందా? డిస్క్ బల్జ్ ఉందా? అటువంటి కారణం తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం మెషిన్ ట్రీట్మెంటు, కొన్ని స్పైన్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయటం మూలంగా ఇది ఆ ప్రెషర్ అనేది రిలీవ్ చేసి సయాటికా అనేది మనం తగ్గించొచ్చు. ఓకే. సో, సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి సయాటికా వచ్చిందనుకోండి. వాళ్ళు ఎలాంటి వార్నింగ్ సైన్స్‌ని లైక్ వాళ్ళు చూస్తారు? అండ్ ఏ కేస్‌లో ఇది జస్ట్ నార్మల్ పెయిన్ కాదు, సంథింగ్ ఏదో జరుగుతుంది బాడీలో అని వాళ్ళెప్పుడు అలర్ట్ అవ్వాలి? ఇప్పుడు సివియర్ ఫామ్ వరకు సయాటికా అంటే మనకి జనరల్‌గా కరెంట్ పాస్ అయినట్టుగా బాగా షార్ప్‌గా తయారవ్వటం అంతవరకు జరుగుతుంది. అంతకు మించి వార్నింగ్ బెల్స్ అంటే గనక ఇప్పుడు ఇది బాగా కంప్రెషన్ అనేది బాగా హై ఇంటెన్సిటీలో ఉన్నప్పుడు జనరల్‌గా బ్లాడర్ కంట్రోల్ పోతుంది. ఓకే. సో జనరల్‌గా అప్పటిదాకా ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయగలిగినప్పుడు ఆ టాయిలెట్‌ని హోల్డ్ చేయలేకపోవటం, అది లీక్ అవ్వటం. తర్వాత నడిచేటప్పుడు కూడా ఏంటంటే అసలు కాల్లో సత్తువు లేదు. అసలు పవర్ లేదు. అంటే మనం ఏదో ఈడ్చుకుంటా ఎళ్ళినట్టు. అంత పవర్ లాస్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అబ్నార్మల్ సైన్స్. నార్మల్ కంప్రెషన్ ఉన్న లెవెల్‌లో ఇదంతా జరగదు. సో ఆ లెవెల్‌లో జరిగింది అంటే ఏంటంటే అది డెఫినిట్‌గా సంథింగ్ వెరీ బిగ్ అండ్ అటువంటప్పుడు ఇంకా వెయిట్ చేయకుండా వి హావ్ టు రష్ టు ద న్యూరాలజిస్ట్ గానీ, అట్లా ఆర్థోపెడిషియన్ దగ్గరికి గానీ ఎళ్లి వాళ్ళ సూచన మేరకు నెక్స్ట్ ఫాలో అప్ అనేది చేసుకోవాలి. ఓకే సార్. సార్ నెక్స్ట్ ట్రామా గురించి అండ్ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రామా పేషెంట్ మీ దగ్గరకొచ్చారనుకోండి ఫిజియోథెరపీలో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర రావటం అంటే కాన్షియస్ లెవెల్‌లో రావచ్చు, అన్‌కాన్షియస్ లెవెల్‌లో రావచ్చు. అన్‌కాన్షియస్ లెవెల్‌లో ఉంటే గనుక అసలు ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ అనేది అప్పుడు చేయకూడదు. ఓకే. కాన్షియస్‌గా వచ్చి మనకి సింప్టమ్స్ చూసుకున్నట్లయితే మేజర్ సింప్టమ్స్ ఏం లేకుండా ఊరికే లైట్‌గా ఏక్‌లాగా ఏదన్నా ఉంటే గనక దట్స్ ద డిఫరెంట్ థింగ్. బట్ ఏది ఏమైనా గానీ ఒక మేజర్ ట్రామా హై వెలాసిటీలో జరిగినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ట్రామా అండ్ ఎమర్జెన్సీ యూనిట్‌లో యూ నీడ్ టు గెట్ ద ఎక్స్‌రే, స్కాన్, నర్వ్ అంతా కూడా స్పైనల్ కార్డ్ అంతా కూడా బావుందా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా ఫిజియోథెరపీ ప్లాన్ చేసుకుంటే బెటరు. ఫిజియోథెరపీ ఏంటంటే మీకు ఏక్స్, బాడీ పెయిన్స్ లాంటివి ఏదన్నా మనం ఇంటర్వీన్ అయ్యి చేయొచ్చు గానీ కంప్రెషన్స్ బాగా సివియర్‌గా ఉన్నప్పుడు, ఆ ట్రామా రిజల్ట్ అప్పుడు ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్స్ అంత సేఫ్ కాదు. సో బెటర్ ఏంటంటే మనకి ఫస్ట్ స్కాన్ చేసుకొని రూల్ అవుట్ చేసుకునే మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సయాటికా గానీ, సయాటికాలో మనం మాట్లాడుకున్నట్టు వార్నింగ్ సైన్స్ అయ్యి ఉన్నాయి. ఒక్కొక్కసారి ట్రామా అయిన తర్వాత మీకు ఇమ్మీడియేట్‌గా కూడా మీకు అటువంటి వార్నింగ్ సైన్స్ ఉండొచ్చు. అటువంటి వార్నింగ్ సైన్స్ ఉంటే గనక వి హావ్ టు రష్ టు ద న్యూరాలజిస్ట్ ఇమ్మీడియేట్‌లీ. సో అక్కడ ఫిజియోథెరపీ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోవటం కరెక్ట్ కాదు. అవేమీ లేనప్పుడు జస్ట్ పెయిన్సే అని మనం అనుకున్నప్పుడు, ఆ పెయిన్స్ తగ్గించుకోవటం కోసం మనం ఏదన్నా చిన్నపాటి మెషిన్ ట్రీట్మెంట్స్ అట్లాంటివి చేసుకోవచ్చు. బట్ అది చేయటానికి దిస్ ఈజ్ ద సేఫ్ అని చెప్పి మనం అనుకుని ఇంపార్టెంట్‌ది ఏది లేదు, నెగ్లెక్ట్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మనం అట్లా ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు నేను ఒక మోస్ట్ అండర్ రేటెడ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఫుట్‌వేర్. జనరల్లీ ఈ టాపిక్ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు. బట్ టుడే ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. నేను గమనించింది ఏంటంటే, మనలో చాలామంది గూడా ఆఫీస్‌కైనా ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఫుట్‌వేర్ ఏసుకొస్తారు. బయటికెళ్తున్నా గూడా అదే యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా సేమ్ కైండ్ ఆఫ్ ఫుట్‌వేర్‌ని ప్రతి చోట వాడడం వల్ల మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఒస్తాయి? ఓకే. గుడ్ క్వెషన్. సో ఇది మీరు డెఫినిట్‌గా చెప్పినట్టు అండర్ రేటెడ్ అండ్ ఎక్కువ మాట్లాడిన సబ్జెక్ట్ ఇది. సో ఇది ట్రూ అండి. ఒకే షూ మనకి అన్ని పర్పస్‌లకి అదే వాడటం మూలంగా ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ అది ఫాస్ట్‌గా అరిగిపోతుంది.
అది అరగటం ఏంటంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తొందరగా మనం తీసేయాలి అనేది కాకుండా, అది మన మె ఎట్లయితే మనం నుంచుంటామో, ఆ విధంగా అది ఫాస్ట్‌గా అరుగుతుంది. కొంతమందిని చూస్తే మీకు యూనిఫార్మ్‌గా అరగదు సోలు. హ్మ్. ఒక సైడ్ ఎక్కువ అరుగుతుంది. కొంతమందికి లోపల పక్క, కొంతమందికి బయట పక్క అట్లా. హ్మ్. అది ఎందుకు అట్లా అరుగుతుందంటే, మన ఫుట్ ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది కాబట్టి, బరువు అక్కడ ఎక్కువ పడుతుంది కాబట్టి, అది ఫాస్ట్‌గా అరుగుతుంది. హ్మ్. సో, ఇప్పుడు మీకు అట్లా ఫాస్ట్‌గా వెళ్ళిపోవటం మూలంగా చాలా ఇంబాలెన్స్ స్లోప్ లాగా వస్తుంది. అది మీకు ఫుట్‌వేర్ నడిచేది కూడా కింద సోల్ చూస్తే కొంతమందికి ఇట్లా ఉంటుంది. అవును. అది సివియర్ బయోమెకానికల్ ఇష్యూ కింద తయారవుతుంది. అంటే హ్మ్. మోకాలు నొప్పి గానీ, యాంకిల్ పెయిన్ గానీ, నడుము దాకా కూడా అది ఇంపాక్ట్ పడుతుంది. మనం హౌ యూ స్టాండ్ అప్ అనేది మీ మజిల్ లైన్స్‌ని బట్టి డిఫైన్ అయ్యి ఉంటుంది. హ్మ్. సో, అట్లా వంకరగా నడవటం మూలంగా మీకేంటంటే, ఆ ఇంపాక్ట్ నడుము దాకా వచ్చి ఎక్కడన్నా కూడా మీకు నొప్పి రావచ్చు. హ్మ్. అటువంటి ప్రోగ్రెసివ్‌గా మీకేంటంటే ఫస్ట్ ఒక స్ట్రెయిన్ లాగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యుయల్‌గా అది నొప్పి కింద తయారయ్యేదానికి అవకాశం ఉంది. హ్మ్. తర్వాత ఒకే రకమైన ఫుట్‌వేర్ అనేది మీరు అన్ని సందర్భాలకి సూట్ కాదండి. ఇప్పుడు ఎందుకంటే మీరు కొన్ని కొన్ని ప్రొఫెషన్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే పెద్దగా నడవక్కర్లేదు. ఐటీ జాబ్ అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే సెడెంటరీ జాబ్ ఎక్కువ నడవరు అని చెప్పి అంటారు. అటువంటి జాబ్‌లో ఉన్నప్పుడు మీరేంటంటే కూర్చునేదానికి ఏ ఫుట్‌వేర్ అయినా కూడా ఓకే. హ్మ్. బట్ మీది గనక ఎక్కువ నడిచే అవకాశం ఉన్న జాబ్ అనుకోండి. సో, హ్మ్. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే యూ హావ్ టు బి మోర్ కేర్‌ఫుల్. హ్మ్. మీరు చూజ్ చేసుకునే ఫుట్‌వేర్ అనేది మెయిన్‌గా 3 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. మనం నడిచే సర్ఫేస్ మీద స్లిప్పరీగా ఉన్నా అది బ్లాక్ చేసుకోగలగాలి. తర్వాత మనకేంటంటే హార్డ్ సర్ఫేస్ ఉన్నా గానీ, మనకు ఒక కుషనింగ్ ఎఫెక్ట్ మన ఫుట్‌కి, బోన్స్‌కిను, సర్ఫేస్‌కి మధ్య ఒక కుషనింగ్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్టివ్‌గా ఇవ్వగలగాలి. మన ఫుట్‌లో ఆర్చెస్ అని ఉంటాయి. ఆర్చెస్‌కి ఏంటంటే ప్రాపర్ సపోర్ట్ అనేది ఇచ్చే విధంగా ఈ 3 ప్రిన్సిపల్స్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటే, అటువంటి ఫుట్‌వేర్ మీకు డెఫినెట్‌గా ఎన్ని స్టెప్స్ ఏసినా ఎంత లాంగ్ మీరు ఎళ్ళినా గానీ, రన్నింగ్ చేసినా గానీ మీకు ఎఫెక్టివ్‌గా ఉంటుంది. హ్మ్. సో, అట్లా మీరు ఎంత నడుస్తారు అనే దాన్ని బట్టి, ఎంత లోడ్ ఆఫ్ యాక్టివిటీ చేస్తారనే దాన్ని బట్టి, అంత కంఫర్ట్ ఉన్న ఫుట్‌వేర్ మీరు డెఫినెట్‌గా వాడాలి. ఒక్కటే వాడటము అనేది కరెక్ట్ కాదు. సమ్‌టైమ్స్ యూ నీడ్ టు చేంజ్. ఓకే సార్. మరి ఇన్ని చెప్పారు గదా! సో, ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ కండిషన్‌కి మనం ఏ కైండ్ ఆఫ్ ఫుట్‌వేర్‌ని ప్రిఫర్ జేయాలి? రైట్. ఇప్పుడు మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు చూడండి వెట్ ఫ్లోర్ అని జెప్పి పెట్టి ఆహ్, అక్కడ తుడుస్తా ఉంటారు. అవును. సో, జనరల్‌గా మనం షాపింగ్ మాల్‌కెళ్ళేది లీజర్ యాక్టివిటీ. హ్మ్. సో, అట్లా ఎళ్ళినప్పుడు ఏంటంటే జనరల్‌గా ఆ వెట్ సర్ఫేస్ ఏదన్నా ఉన్నప్పుడు మనకి జారిపోకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన షూస్ ఉన్నాయి. సో, అటువంటి సోల్స్ ఏంటంటే ఆ యాంటీ స్లిప్ టెక్నాలజీతో మనల్ని బ్యాలెన్స్ అనేది స్లిప్ అవ్వకుండా చూడగలుగుతుంది. అట్లాగే ఒక ఇండస్ట్రియల్ కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లో చూడండి మీకు ఆ బూట్స్ ఎట్లా ఉంటాయంటే, ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మెటల్ కవర్ అయ్యి బాగా హార్డ్ థ్రెషోల్డ్‌తో ఉంటాయి. అంటే మీకేదన్నా వెయిట్ వచ్చి కాలు మీద పడినా గానీ, సో, ఆబ్వియస్‌లీ నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. అటువంటి ఇండస్ట్రియల్ సెటప్‌కి, కన్‌స్ట్రక్షన్ సైట్స్‌కి అంత హెవీ ఆటిలకి హ్మ్. అటువంటి షూసు హెల్ప్ చేస్తాయి. తర్వాత మీకు నార్మల్‌గా వాకింగ్ గానీ, ఎక్సర్సైజ్ లాగా చేసే రన్నింగ్ కానీ, ఇయన్నాటిలకి ఏంటంటే మెయిన్‌గా మీకు కంఫర్ట్ అనేది మెయిన్ ప్రధానం. హ్మ్. సో, కంఫర్ట్ అంటే మీకు ఫుట్‌లో ఏదైతే ఆర్చ్ ఉంటుందో దాన్ని సరిపడా సపోర్ట్ చేయాలి. హ్మ్. మీకేంటంటే హార్డ్ సర్ఫేస్ మీద మీరు జనరల్‌గా మ్యారథాన్స్ అట్లా ఎళ్ళినప్పుడు ఏంటంటే అంతా రోడ్ల మీదే చేస్తారు. హ్మ్. 40 కిలోమీటర్స్ హాఫ్ మ్యారథాన్, 20 కిలోమీటర్స్ ఇయన్నీ గూడా ఏంటంటే క్లోజ్డ్ డోర్‌లో చేసేయి కాదు. అటువంటి సందర్భంలో మీకేంటంటే ఆ రోడ్ మీదే చేస్తారు కాబట్టి రోడ్ హార్డ్‌గా ఉంటుంది కాబట్టి మీకు డైరెక్ట్‌గా హీల్ బోన్స్ అనేయి రోడ్‌కి అంత హార్డ్‌గా తగలకుండా ఆ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వగలగాలి. హ్మ్. సో, అదొక ప్రాపర్టీ అనమాట. సో, మీకు ఆర్చ్ సపోర్ట్ చేస్తూ, కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తూ సపోర్ట్ చేస్తే మీకదేంటంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ రన్నింగ్. హ్మ్. సో, అట్లా ఒక్కొక్క సిట్యుయేషన్‌కి ఇటువంటి ఫర్ ఎగ్జాంపుల్ స్నో సర్ఫేస్ మీద స్లిప్ అవ్వకుండా మళ్ళీ మీకు ఏంటంటే సెపరేట్ షూస్ ఉన్నాయి. అంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్‌ని బట్టి, ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి మనకి ఆ చాయిస్ అనేది తీసుకోవాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కామన్‌గా తయారయ్యే ఆఫీస్ రిలేటెడే అనుకుందాం. హ్మ్. సో, చాలామంది ఏంటంటే పర్టిక్యులర్‌లీ ఫీమేల్స్ హై హీల్స్ వాడతారు, ట్రైనర్స్ వాడతారు. ఏది యాప్ట్
అంటే మనకి ఇప్పుడు హై హీల్స్ వాడొద్దు అనేది కాదు. ఎక్కువ నడిచేటప్పుడు మాత్రం ఏమవుతుందంటే కొంచెం డిఫరెంట్‌గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫార్మ్‌గా ఉండదు కాబట్టి, సో, ఎక్కువ నడిచే వాళ్ళైతే గనక అది కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు. ఓకే. నార్మల్‌గా ట్రైనర్స్ ఇయన్నీ ఏంటంటే మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గానీ, కుషనింగ్ ఎఫెక్ట్ గానీ, ఆర్చ్ సపోర్ట్ గానీ ఉంటాయి కాబట్టి అయి ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయినా ఐడియల్ హ్మ్. హ్మ్. జనరల్‌గా. హ్మ్. సో, అట్లా కాకుండా ఏంటంటే టైట్ షూసు, బాగా లూజ్‌గా ఉన్న షూసు జనరల్‌గా ఈ కంఫర్ట్‌నివ్వు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంత ప్రాపర్‌గా సపోర్ట్ చేయదు. అటువంటివి అవాయిడ్ చేసి మనకి మన సైజ్‌కి తగ్గట్టుగా ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే దట్ విల్ బి ఐడియల్ అండ్ ఇట్ డజంట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే. సార్, ఇప్పుడు అందరూ వాకింగ్ చేయాలి అని చెప్తున్నారు. సో, జనరల్లీ 10,000 స్టెప్స్ ఖచ్చితంగా రోజు వేయాలి అని చెప్పి అందరూ చెప్తున్నారు. కొంతమందేమో మీరు షూ ఏసుకొని నడవండి అంటారు. ఇంకొంతమంది మీరు చెప్పులు లేకుండానే నడవండి. బికాజ్ ఆ ఎర్త్‌కి మీకు ఉన్న ఆ కనెక్టివిటీ ఉంటుంది అని అంటారు. సో, మనం లైక్ వాటెవర్ వాళ్ళు ఏం చెప్పినా గూడా మనం వాకింగ్‌లో చేసే ఒక చిన్న మిస్టేక్స్ వల్ల మన బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అండ్ లైక్ రాంగ్ వాకింగ్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాంగ్ వాకింగ్ అనేది ఏంటంటే బేసికలీ మన 2 టైప్స్ అండి. ఒకటి రాంగ్ షూ, సపోర్ట్ చేయని షూ వాడటం, రాంగ్‌ది వాడటం. తర్వాత మన బాడీకి నార్మల్‌గానే ఆహ్, బయోమెకానికల్‌గా కొంచెం డీవియేషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు చెప్పు దగ్గర క్యూ యాంగిల్ అని ఒకటుంటుంది. అది రాంగ్ యాంగిల్‌లో ఉండి, ఆర్చెస్ గనక డౌన్‌లో ఉండి, ఫుట్ అంతా రొటేట్ అయిపోయిందనుకోండి, అది కరెక్ట్ మెకానిక్స్ కాదు. హ్మ్. సో, మనకి ఏంటంటే ఫస్ట్ ఏదైనా వాకింగ్ ప్లాన్ చేసినప్పుడు మన బాడీకి ఏదన్నా మెకానికల్ ఇష్యూస్ ఉంటే దాన్ని ఆహ్, సపో దాన్ని కరెక్ట్ చేసుకున్న ఫుట్‌వేర్‌తో మనం వెళ్తే అది కరెక్ట్ వాకింగ్ అవుతుంది. అలాగే ఇప్పుడు షూ గనక కరెక్ట్‌ది కాదు. అంటే టూ లూజ్, టూ టైట్, అది ఆర్చెస్‌ని సపోర్ట్ చేయదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫార్మ్‌గా చేయదు. దానికి అంత సస్పెన్షను కరెక్ట్‌గా లేదు. మనం హార్డ్ సర్ఫేస్ మీద నడవాలి. ఇటువంటియన్నీ గూడా రాంగ్ వాకింగ్ అవుతాయి. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టెంపుల్‌లో ప్రదక్షిణాలని జెప్పి చేస్తారు. హ్మ్. అట్లా చేసినప్పుడు మనకి ఫుట్‌వేర్ అనేది వాడే అవకాశం లేదు. అవును. అది మళ్ళీ నంబర్‌ని పెంచుకునే కొద్దీ ఏంటంటే మీరు ఫాస్ట్‌గా చేయాలి అని జెప్పి ఆహ్, బేర్ ఫుట్‌తో మీరు కంప్లీట్‌గా కాంక్రీట్ ఫ్లోర్ గానీ, లేకపోతే నాపరాల మీద గానీ నడుస్తారు. హ్మ్. ఆ ఫాస్ట్‌గా నడిచినప్పుడు ఏమవుతుందంటే, ఆ హీల్ బోన్ పదే పదే మీకు ఆ నాపరాయికి తగిలి, ఆ కింద ఉండే చిన్న చిన్న మజిల్ పొరలన్నీ కూడా చిట్లి దాని మూలంగా హీల్ పెయిన్ రావటం, మళ్ళీ తర్వాత అది కోలుకోవటానికి చాలా టైం పట్టటం, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కేసెస్‌లో అది తగ్గకపోవటం, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా రావటం, ఇటువంటియన్నీ కూడా మీకు ఆ కరెక్ట్ ఫుట్‌వేరు అది వాడకపోవటం, లేకపోతే ఫుట్‌వేర్ వాడకపోవటం మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే. సో, లైక్ సర్ఫేసెస్ గురించి మాట్లాడాలి అనంటే ఆహ్, లైక్ అంటే మనం ఎలాంటి సర్ఫేస్ మీద వాకింగ్ చేయాలి? లైక్ వాకింగ్‌కి మనం ఏ సర్ఫేస్‌ని ప్రిఫర్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఏ సర్ఫేస్ అయినా గూడా మనం హ్మ్. చేయొచ్చండి. అంటే జనరల్‌గా దీని వెనకాల లాజిక్ ఏంటి అంటే, వెనక ఒక ఉండేది కాంక్రీట్ సర్ఫేసెస్ హార్డ్‌గా ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసేయండి. దాని మీద అసలు చేయొద్దు అనేది ఉండేది. కానీ మనకి ఫుట్‌వేర్‌తో మనం దాన్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం హార్డ్ సర్ఫేస్ ఇప్పుడు మ్యారథాన్స్ ఇయన్నీ గూడా మనకెక్కడా గూడా ఇండోర్‌లో అయ్యేది కాదు. అవును. సో, డెఫినెట్‌గా అన్నీ కూడా కాంక్రీట్ సర్ఫేసెస్ మీద, రోడ్ల మీద జరుగుతాయి. అయి హార్డే. హ్మ్. కానీ దాన్నెట్లా కాంపెన్సేట్ చేయాలి అంటే ఫుట్‌వేర్‌తో మీరు కాంపెన్సేట్ చేసుకోవాలి. ఓకే. అంటే మీ ఫుట్‌వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్చెస్‌ని సపోర్ట్ చేసి ప్రాపర్ మెకానిక్స్‌ని నిలబెట్టాలి. హ్మ్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు హార్డ్ సర్ఫేస్ మీద చేస్తున్నారు కాబట్టి మీకు కుషనింగ్ ఎఫెక్ట్ అనేది హ్మ్. ప్రాపర్‌గా ఉండాలి. హ్మ్. అంటే మరీ పాత షూ వాడారనుకోండి, పాత షూ వాడితే ఆల్రెడీ కుషనింగ్ ఎఫెక్ట్ అంతా పోయింది. అది ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఏ రకమైన సపోర్ట్ ఇవ్వదు. హ్మ్. అట్లా అని మరీ బ్రాండ్ షూ మీరు అక్కడే ఓపెన్ చేశారనుకోండి, అది ఎక్కడ కరుస్తుందో తెలీదు. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ ఏంటంటే మీ రన్నింగ్ అనేది స్పాయిల్ అవుతుంది. సో, అందుకని ఏంటంటే కొంచెం మరీ బ్రాండ్ న్యూ అక్కడే ఓపెన్ చేసింది కాకుండా కొంచెం 1 ఆర్ 2 ట్రయల్స్ అయిపోయింది. ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ యువర్ లాంగ్ మ్యారథాన్స్. హ్మ్. హార్డ్ సర్ఫేస్ మీద మీరు కుషనింగ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీకది డెఫినెట్‌గా హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్. హ్మ్. మీరు ఎప్పుడైతే షూ ఏసుకున్న తర్వాత మీ బాడీ వెయిట్‌ని యూనిఫార్మ్‌గా మీ పాదం అంతా కూడా బ్యాలెన్స్ చేస్తే అసలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు హాఫ్ మ్యారథాన్ గాని, మీ ఫిజికల్ ఫిట్‌నెస్‌ని బట్టి ఎంత లాంగ్ డిస్టెన్స్ అన్నా కూడా మీరు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ చేయొచ్చు. ఓకే. సార్, మ్యారథాన్స్ గురించి మాట్లాడారు గాబట్టి, లైక్
మ్యారథాన్ చెయ్యాలి అనంటే ముందే ఉన్న ప్రిపరేషన్ ఉండాలా బాడీకి? లేదు నార్మల్‌గానే మ్యారథాన్‌ని మనం మ్యారథాన్ చేయాలి అనుకున్నప్పుడు ఇఫ్ బాడీ దానికి సపోర్ట్ చేయలేదు అనంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఒస్తాయి? డెఫినెట్‌గా మ్యారథాన్ అనేది చిన్న విషయం కాదండి. హ్మ్. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫిట్‌నెస్. హ్మ్. ఫిట్‌నెస్ లేకుండా మనం డెఫినెట్‌గా మ్యారథాన్ అయితే చేయలేం. మ్యారథాన్ ఏంటంటే ఇప్పుడు కామన్‌గా 5K, 10K, హాఫ్ మ్యారథాన్ విచ్ ఈస్ 22 కిలోమీటర్స్ సంథింగ్, ఫుల్ మ్యారథాన్ 40 కిలోమీటర్స్ ప్లస్ అట్లా ఉన్నాయి. ఆ లెవెల్ చేయాలంటే డెఫినెట్‌లీ వన్ షుడ్ బి వెరీ ఫిట్. హ్మ్. తర్వాత మీకేంటంటే హెల్త్ ఇష్యూస్ అయ్యి లేని వాళ్ళు మాత్రమే అది కంప్లీట్ చేయగలరు. హ్మ్. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్, మనకి హెల్త్ ఫిట్‌నెస్ ప్రిపరేషన్ అనేది ట్రైనర్సు, కోచెస్ దే విల్ ట్రైన్ యూ ఫర్ దిస్. హ్మ్. మీరేంటంటే గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేది మ్యారథాన్ ఫిట్‌నెస్ అనేది. హ్మ్. ఓవర్ నైట్‌లో వచ్చేది కాదు. హ్మ్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ స్మాల్ థింగ్. తర్వాత గ్రాడ్యువల్‌గా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తారు. దానికి సెపరేట్ కోచింగ్ కూడా ఉంటుంది. హ్మ్. ఇది కాకుండా మనం ఫుట్‌వేర్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మ్యారథాన్ అనేదేంటంటే డెఫినెట్‌గా మన హెల్త్ ఫిట్‌నెస్‌తోనే గాకుండా ప్రిపరేషన్ అనేది మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ఫుట్‌వేర్ దాకా కూడా మనం ఆలోచించాలి. హ్మ్. ఇది ఏంటి అంటే మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫుట్‌వేర్‌లో ఏంటంటే మెయిన్ మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అది సపోర్ట్ చేయాలి. హ్మ్. యూనిఫార్మ్‌గా చేయాలి. ఒక సైడ్ ఎక్కువ పడతాం, ఒక సైడ్ తక్కువ పడతాం అట్లా ఉండకూడదు. ఆర్చెస్ సపోర్ట్ చేస్తూ తర్వాత కుషనింగ్ ఎఫెక్ట్ అనేది మీ ఫుట్‌వేర్ కంపల్సరీగా సపోర్ట్ చేయాలి. ఓకే. మరీ పాతవి, మరీ బ్రాండ్ న్యూ కాకుండా హ్మ్. కొంచెం మధ్యస్థంగా మీరు అలవాటు ఉన్నవి వాడితే ఇట్ డజంట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే. సో, అటువంటివి మీరు చూసుకోవటం. తర్వాత సేమ్ థింగ్ డ్రెస్ కూడా. ఇప్పుడు మరీ బ్రాండ్ న్యూ తీసేటప్పటికేంటంటే అయి ఒక చోట కొరుకుతాయి. హ్మ్. షర్ట్స్ అనుకోండి, అయి ప్రాబబ్లీ కొంచెం ఆర్మ్స్ దగ్గర గానీ, ఎక్కడన్నా కొంచెం ఫ్రిక్షన్‌కి హ్మ్. అయి స్కిన్ టేర్ అవుతా ఉంటుంది. సో, స్వెట్ పడుతుంది కాబట్టి. సో, ఇటువంటియన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే మీరేంటంటే లో యాంప్లిట్యూడ్‌లో ఫస్ట్ ట్రై చేసి, మీకెక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు అని అన్నప్పుడే బిగ్ మ్యారథాన్స్‌కి మీరు ఇట్లాంటివి ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. హ్మ్. అట్లాగే షార్ట్స్ కానీ, ఇయన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ మీరు వాడి, చిన్న యాక్టివిటీకి వాడి సేఫ్ అని చూసుకొని తర్వాత అప్పుడు యూ ప్లాన్ ఫర్ బిగ్ థింగ్. ఓకే. సో, మ్యారథాన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మ్యారథాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వీ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ లైనప్. అంటే ఒక టార్గెట్ పెట్టుకుని మనం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంటూ మన లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ అనేది గ్రాడ్యుయల్‌గా ప్రోగ్రెస్ అయినప్పుడు దెన్ ఫైనల్లీ మనం ఒక ఈవెంట్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. మనం చెప్పినట్టుగా ఏంటంటే ఫుట్ కేర్ తీసుకోవాలి. తర్వాత డ్రెస్సు అంతా కూడా ఏంటంటే చూసుకోవాలి. హ్మ్. ముందర ఆల్రెడీ ట్రై చేసింది. తర్వాత మీకు మెయిన్ మ్యారథాన్‌కి ఎళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ బాడీకి రెస్ట్ కూడా ఉండాలి. హ్మ్. ఇప్పుడు రేపొద్దున మ్యారథాన్ ఉంది. ఇవాల్టి వరకు హెక్టిక్ షెడ్యూల్స్ అయ్యో పెట్టుకుని రోజు హరీ బరీలో కిలోమీటర్లు నడుస్తూ వర్క్ చేసుకుంటూ కాలంతా కూడా లైట్ అయిపోయి బాగా స్ట్రెయిన్‌ఫుల్ ఫీల్ అయ్యేటప్పుడు నెక్స్ట్ డే యూ కాంట్ ప్లాన్ ఎ మ్యారథాన్. మీరెంత ఫిట్‌నెస్‌గా ఉన్నా గానీ బట్ మ్యారథాన్ డ్యూ లైన్‌కి ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ అడిక్వేట్ రెస్ట్. హ్మ్. తర్వాత మ్యారథాన్ అయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత హౌ యూ రికవర్ ఫ్రమ్ మ్యారథాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హ్మ్. మ్యారథాన్ అనేది ఏంటంటే మీరు రోజు చేసేది కాదు. హ్మ్. ఎ బిగ్ మ్యారథాన్ విల్ హ్యాపెన్ వన్స్ ఇన్ ఎ టైమ్. సో, ఓకే. ఆ విధంగా మీరేంటంటే చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వాలి. హ్మ్. ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ కాల్‌ని వాడిన మజిల్‌ని మరీ అబ్యూస్ చేయొద్దు. హ్మ్. హ్మ్. కొంచెం దానికి రికవర్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా లో లెవెల్ నుంచి మళ్ళీ పికప్ చేసుకుంటూ మళ్ళీ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, అట్లా మీరేంటంటే దాన్ని ఒక కాలిక్యులేటెడ్ అప్రోచ్‌లో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎవ్రీ మ్యారథాన్ విల్ బి సేఫ్. అట్లా ఓకే. కాకుండా రోజు ఇంకా ఎక్కువ బర్డెన్ ఏసేస్తాను, అబ్యూస్ చేస్తాను మజిల్స్ అంటే దే కాంట్ సూట్ మ్యారథాన్. అట్లా చేయకూడదు. హ్మ్. సో, అందుకని మీరేంటంటే ప్రాపర్ కోచింగ్ తీసుకున్నప్పుడు ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ గూడా వాళ్ళు హ్మ్. చెప్తారు మీకు ఇట్లా చేయండి, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని. దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సార్ మ్యారథాన్ చేయడానికి కూడా లైక్ పలానా పర్సన్‌కి అవి సూట్ అవుతది. వీళ్ళకి సూట్ అవ్వవు. అలా అలా కూడా ఏమన్నా ఉంటుందా? మెయిన్ హెల్త్ ఇష్యూస్ అండి. హ్మ్.
హెల్త్ ఇష్యూస్‌లో మీకేంటంటే ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ హార్ట్ ప్రాబ్లమ్ ఆబ్వియస్‌లీ మ్యారథాన్ మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేయమని అనరు. హ్మ్. 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 సో, అట్లా కాకుండా మీకేంటంటే మెకానికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఫుట్ ఉంది. హ్మ్. ఫ్లాట్ ఫుట్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆర్చెస్ డౌన్ అయిపోయినాయి కాబట్టి మీకు ఫుట్ అంతా కూడా లోపలికి ఇట్లా రొటేట్ అవుతుంది. హ్మ్. సో, దాని ద్వారా మీకేంటంటే బాడీ మెకానిక్స్ అంతా మారుతుంది. హ్మ్. మీరు మ్యారథాన్ ఎళ్తారు. ఎళ్ళగలరు. మీకు అంటే హార్ట్ అటాక్స్ అట్లాంటివి పెద్ద పెద్దయి వేరు. మెకానికల్ ఇష్యూస్ ఏంటంటే అంత సీరియస్ కాదు కానీ, మీరు మ్యారథాన్‌కి వెళ్ళటం మూలంగా రాంగ్ అలైన్‌మెంట్‌లో చేయటం మూలంగా ఏంటంటే, ఆ మజిల్‌ని లిటరల్లీ కొంచెం ఎక్కువ బర్డెన్ పెట్టి ఒప్పించినట్టే. సో, అయ్యేంటంటే లాంగ్ రన్‌లో మీకేంటంటే కోఆపరేట్ చేయకుండా మీకు అది బాగా పెయిన్‌ఫుల్‌గా తయారయ్యి, మీకు మ్యారథాన్ అనేది ఇంకా ఫర్దర్‌గా తీసుకెళ్ళలేని పరిస్థితి వరకు తీసుకెళ్తాయి. హ్మ్. అండ్ ఇప్పుడు ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నారు. నీ హ్మ్. ఆర్థరైటిస్ ఉంది. నీ ఆర్థరైటిస్ ఉన్నోళ్ళకి ఆటోమేటిక్‌గా మీరు మ్యారథాన్‌కి ఎళ్తే, మీ బాడీ వెయిట్‌కి మోకాళ్ళు బాగా ఇంకా దగ్గరకొచ్చి బాగా రాపిడి ఎక్కువ జరిగి, ఇంకా డిటెరిటరేషన్ అనేది చాలా స్పీడప్ అవుతుంది. హ్మ్. సో, అందుకని ఏంటంటే కొన్ని కొన్ని కండిషన్స్ కొన్ని కొన్ని బయోమెకానికల్‌గా మనం కరెక్ట్ చేసుకొని, కరెక్టు పాయింట్‌లోనే మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే అందరికీ సెట్ కాదు. అట్లానే అందరూ ఆగిపోక్కర్లేదు. కొన్ని కొన్నేమో విత్ ప్రికాషన్స్ ఎళ్ళొచ్చు. హ్మ్. కొన్ని కొన్ని అయితే మాత్రం కంపల్సరీగా ఇప్పుడు మేజర్ ఇష్యూస్ హార్ట్‌లో బ్లాక్స్ ఇట్లాంటి పెద్ద పెద్దయి ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయటం బెటరు. ఓకే. మెకానికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫుట్‌వేర్‌తో గాని ఆటిలతో కరెక్ట్ చేసుకొని ఎళ్ళటం హ్మ్. సేఫ్. ఓకే. సార్ ఇన్నేళ్ల మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఫుట్‌వేర్ వల్ల గాని, లేకపోతే మ్యారథాన్ వల్ల గాని ఏమన్నా సివియర్ అయిన కేసెస్‌లున్నాయా? మీరు ఇప్పుడంతా యూట్యూబ్ జమానా నడుస్తున్నది కదా! చూస్తే మ్యారథాన్ చేస్తూ కొలాప్స్ అయిపోయినోళ్ళు చాలామందున్నారు. హ్మ్. అది మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే హార్టు ఫంక్షనింగ్ కింద తీసుకోవచ్చు. బ్లాక్స్ ఉంటాయి. ఐడెంటిఫై చేసుకోరు. వాళ్ళు ఫిట్టా లేదో తెలుసుకోరు. ఒక ఇంపల్షన్‌లో ఎళ్ళిపోతారు. హ్మ్. ప్రాపర్ ట్రైనింగ్ లేదు. ప్రోగ్రెసివ్ ట్రైనింగ్ లేదు. ఒక ఇంపల్షన్‌లో ఎళ్ళిపోయారు. ఇబ్బందయింది. దే విల్ కొలాప్స్. అంటే ఇంక హ్మ్. అంతకన్నా మేజర్‌గా ఇంకేమవుతుంది లైఫ్ పోతుంది. సో, సెకండ్ దానంత ఇంపాక్ట్ కాపోయినా మనకేంటంటే ఇందాక ఫ్లాట్ ఫుట్ లాంటి చిన్న చిన్న బయోమెకానికల్ ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. జనరల్‌గా దాన్ని కూడా కరెక్ట్ చేసుకొని దానికి రీప్లేస్‌మెంట్ ఫుట్‌వేర్ లాంటివి మనం తీసుకొని కరెక్ట్ చేసుకొని ఎళ్ళాలి. ఓకే. అది మనం ఐడెంటిఫై చేసుకోకుండా మనం నార్మల్‌గా అందరూ పరిగెత్తినట్టు మనం పరిగెత్తాం. సో, మనకేమవుతుందంటే బేసికలీ నొప్పులతో స్టార్ట్ అవుతుంది. మనం అది రిపీటెడ్‌గా ఎళ్ళే కొద్దీ ఏంటంటే అది క్రానిక్ పెయిన్ అయ్యి ఇంక అది మనతో పాటు ఉండిపోతుంది. హ్మ్. మనం ఒక పాయింట్‌కెళ్ళిన తర్వాత ఇంక మ్యారథాన్స్ అంత కంఫర్టబుల్‌గా చేయలేని పరిస్థితి వరకు తీసుకెళ్తుంది. హ్మ్. హ్మ్. సో, ఇటువంటియన్నీ గూడా ఏంటంటే మీకు కనిపిస్తూనే ఉంటాయి. డే టు డే మీరు కనిపిస్తూనే ఉంటాయి. హ్మ్. ఈవెన్ మీరు మ్యారథాన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ పార్టిసిపెంట్స్‌తో మాట్లాడితే కూడా వాళ్ళ చాలామందికి నొప్పులుంటాయి. సో, హ్మ్. మీరు డీటెయిల్స్‌లోకెళ్తే ఎక్కడో చోట లాగింగ్ అనేది ఉంటుంది. అవును. వాళ్ళు ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకోకుండా ఎళ్ళటమో, లేకపోతే ఇంపల్షన్‌లో ఎళ్ళటమో, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోకపోవటం ఎక్కడో చోట గ్యాప్ ఉంటుంది. అటువంటి ఆటిలకి ఆస్కారం ఇవ్వకుండా మనం ప్లాన్ చేసుకుంటే నథింగ్ విల్ బీ రాంగ్. ఓకే. సార్ ఇప్పుడు ఇంకొక అండర్ రేటెడ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది చిన్న పిల్లలు యూజ్ చేసే స్కూల్ బ్యాగ్స్. జనరల్లీ పిల్లలకి ఒక 5 కేజీస్, 10 కేజీస్ స్కూల్ బ్యాగ్స్ ఇచ్చేస్తున్నారు. లైక్ వాళ్ళ ఏజ్‌తో సంబంధం లేకుండా. అండ్ ఆ స్కూల్ బ్యాగ్స్‌తో వాళ్ళు నడిచేస్తున్నారు, మెట్లెక్కేస్తున్నారు. బట్ దీనివల్ల లాంగ్ రన్‌లో వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది? అవునండి. మీరు చెప్పింది 100% వాస్తవం. నేను చాలామంది పిల్లల్ని చూశాను. అసల వాళ్ళ ఏజ్‌కి, వాళ్ళ ఉన్న దానికి అసలంతంత హెవీ బ్యాగ్స్ వాడటం అనేది ఒక్కోసారి చాలా ఎంబ్రేసింగ్ అనిపిస్తుంది. ఆహ్, కాకపోతే అది చాలా డ్రాస్టిక్ డిసడ్వాంటేజ్ అండి. హ్మ్. ఎందుకంటే గ్రోయింగ్ పీపుల్‌లో అంత హెవీ బ్యాగ్ షోల్డర్స్ మీద ఏసేటప్పుడు మీకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ గ్రోత్ అనేది హ్యాంపర్ అయ్యేదానికి అవకాశం ఉంది. హ్మ్. తర్వాత మీకు ఎనకాల బ్యాక్ ప్యాక్ లాగా అంత బరువు బ్యాగేసుకున్నారనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా ఆ వెయిట్ ఏమో వెనక్కి లాగుతూ ఉంటుంది హ్మ్. బాడీని. హ్మ్. వాళ్ళేమో దాన్ని కాంపెన్సేట్ చేయటం కోసం ముందలకి ఇట్లా బెండ్ అవుతారు. అవును. సో, అదేంటంటే ఈ ఫ్రంట్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ మీద సివియర్ ఇంబాలెన్స్ అనేది తీసుకొస్తుంది. హ్మ్. అది ఫ్యూచర్‌లో వాళ్ళు అట్లా పెరుగుతూ, పెరుగుతూ ఏమవుతుందంటే ఈ స్పైన్ ఒక నార్మల్ స్ట్రక్చర్ ఒకటుంటుంది. హ్మ్. ఆ ఇంబాలెన్స్
మూలంగా ఏంటంటే ఆ స్ట్రక్చరే కంప్లీట్‌గా కర్వ్స్ అనేవి ఎక్కువ, తక్కువ ఫ్లాట్ అయిపోవటము అట్లా అవ్వటం అనేది జరుగుతుంది. సో, ఇదేంటంటే రేపొద్దున వాళ్ళు పెద్దయిన తర్వాత కొంతమందికి మీరు చూస్తే నడ్డి అంటారు కదా! సో, అది ఎక్కువ కర్వేచర్ పెరగటం మూలంగా నడ్డి అనేది ప్రామినెంట్‌గా కనిపించటం. సో, వీళ్ళందరికీ కూడా డెఫినెట్‌గా దే విల్ క్యారీ డిసడ్వాంటేజ్. ఎక్కువసేపు రేపొద్దున నుంచుని నడిచే ప్రొఫెషన్స్‌లో ఉన్నారనుకోండి, ఈ బాడీ వెయిట్ మూలంగా మీకేమవుతుందంటే దే విల్ క్యారీ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజ్. ఈ బయోమెకానికల్ చేంజెస్ అన్నిటికి చేంజెస్ అవ్వటానికి కూడా కారణం ఏంటంటే రైట్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్ వాళ్ళు క్యారీ చేస్తున్న హెవీ స్కూల్ బ్యాగ్స్ అనేవి ఒక రీజన్ అవుతుంది. సో, డెఫినెట్‌లీ వీళ్ళేంటంటే దే హ్యావ్ టు పే అటెన్షన్. పిల్లలకంటే అవగాహన ఉండకపోవచ్చు. బట్ వాళ్ళ పేరెంట్స్ అండ్ పర్టిక్యులర్లీ స్కూల్ వీళ్ళేంటంటే దే నీడ్ టు పుట్ ఎఫర్ట్. ఎందుకు పిల్లలు ఇంత హెవీ బ్యాగేజ్ క్యారీ చేయాలి? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్కూల్‌లో ఇంత బ్యాగేజ్‌కి కారణం వాళ్ళా? లేకపోతే ఒకవేళ పేరెంట్స్ వాళ్ళకి ఈరోజు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్‌కి రిలేటెడ్ బుక్స్ చేంజెస్ చేయాలి. ఇవాళ సబ్జెక్ట్స్ లేవనుకోండి, అయి మీరు అనవసరంగా బ్యాగ్‌లో మొత్తం అన్నీ కలిపి పెట్టేసుకొని అంత బరువు మోయాల్సిన అవసరం లేదు కదా! సో, పేరెంట్స్ కూడా దానికి రెస్పాన్సిబులే. ఇవాళ పీరియడ్ లేదు అనంటే ఆ సబ్జెక్ట్స్ తీసేసి ఉన్న వరకు మాత్రమే పెడితే అట్‌లీస్ట్ మీరు కొంత వెయిట్ తగ్గించినోళ్ళవుతారు. ఇంత గ్రోయింగ్ పీపుల్ మీద, చిన్న పిల్లల మీద మీరేంటంటే అంత బర్డెన్ వేయటం కరెక్ట్ కాదు. సో, అందుకనే ఏంటంటే ఈదర్ స్కూల్ అండ్ పేరెంట్స్ మీరు ఇద్దరూ కూడా ఏంటంటే వీళ్ళకి బరువు తగ్గించడం దగ్గర మీరు ఫోకస్ పెట్టి ఎలా తగ్గించాలి అనేది మాత్రం కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సార్ ఇంత ఏజ్ పిల్లలకి ఇంత ఏజ్ లైక్ ఇంత కేజీ వెయిట్ మాత్రమే మోయాలి అట్లా ఏమన్నా ఐడియల్ వెయిట్ ఉంటుందా సార్? ఐడియల్ వెయిట్ అంటే మనకి జనరల్‌గా వాళ్ళు మోసేటప్పుడే మనం చూస్తే అర్థమైపోతుందండి. వాళ్ళు వెదర్ దే ఆర్ లిఫ్టింగ్ విత్ ఈజ్ ఆర్ విత్ డిఫికల్టీ అనేది. అసలు డిఫికల్టీతో వాళ్ళు మోస్తూ ఉంటే గనక అది ఐడియల్ అనేది అసలు అవ్వదు. సో, వాళ్ళేంటంటే దే షుడ్ బి కంఫర్టబుల్. అది మోసేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బర్డెన్ పడకుండా అదే అంతవరకు అయితే ఏంటంటే దట్ ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్. సో, అది ఎంత అనేది ఏంటంటే ఏజ్‌ని బట్టి వాళ్ళకున్న ఫిట్‌నెస్‌ని బట్టి ఇప్పుడు కొంతమంది పిల్లలందరూ కూడా ఒకలా ఉండరు. ఒకే స్ట్రెంగ్త్‌తో ఉండరు. సో, అందుకని ఏంటంటే మనకి గ్రూప్‌తో మాట్లాడినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేంటంటే దే షుడ్ నాట్ లిఫ్ట్ ద వెయిట్ విత్ డిఫికల్టీ. వాళ్ళు కంఫర్టబుల్‌గా ప్లేస్ చేసుకున్నంతే ఉండాలి. సో, స్కూల్ గానీ, ఇంట్లో వాళ్ళు గానీ వాళ్ళ ఉన్న ప్రకారంగా వాళ్ళు ఎంతవరకు అయితే పెట్టాలో అంతవరకే పెడితే అన్‌వాంటెడ్ బుక్స్ అన్నీ తీసేస్తే ఎంత తగ్గినా గానీ అడ్వాంటేజే కదా! వాళ్ళ మీద బర్డెన్ తగ్గినట్టు. సో, అందుకని మీరు ప్లీజ్ లుక్ ఇంటూ దిస్ ఇష్యూ. సో, డెఫినెట్‌గా వాళ్ళ బాడీ కూడా ప్రాపర్‌గా గ్రో అవుతారు. వాళ్ళకి ఏ రకమైన మెకానికల్ ఇష్యూస్ ఉండవు. సో, అందుకని కైండ్లీ లుక్ ఇంటూ దిస్ ఇష్యూ. బ్యాగేజ్ అనేది డెఫినెట్‌గా మీరు ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. సార్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఎస్పెషల్లీ 20s, 30sలో ఉన్నప్పుడే వచ్చేస్తున్నాయి. సో, ఇలా రావడానికి గల కారణాలు ఏంటి సార్? రైట్. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ అండ్ ఇవాళ జనరేషన్‌కి పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 20s, 30s అనేటప్పటికి వాళ్ళు జస్ట్ అప్పుడే కాలేజ్ అయిపోయి కొంతమంది ఫ్రెష్‌గా అప్పుడే జాబ్ స్టార్ట్ చేసి కెరీర్ బిగినింగ్‌లో అట్లా ఉంటారు. సో, ఏది ఏమైనా గానీ ద ఫస్ట్ కల్ప్రిట్ ఇన్ టుడేస్ సొసైటీ ఈజ్ మెయిన్‌లీ మొబైల్. ఆ మొబైల్ అనేది ఎంత కంటాజియస్‌గా స్క్రీన్ అడిక్షన్ తయారైంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఒక్క 3 సెకండ్స్ మీకు కొంచెం ఖాళీగా గ్యాప్ దొరికితే ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తా ఉన్నారు. బ్రౌజ్ చేస్తే ఒక రకంగా ప్రాబ్లమ్ కాదు. అంటే బేసికలీ ఏంటంటే మీరు దాన్ని ఎక్కువ బెండ్ అయ్యి స్ట్రెయిట్‌గా కూర్చోకుండా దాంట్లో స్క్రీన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అదే సేమ్ థింగ్ ల్యాప్‌టాప్ కూడా జరుగుతుంది. ఐటీ ప్రొఫెషనల్‌గా కూడా ఇది ఏంటంటే మెయిన్‌గా నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అనేది కాజ్ చేయడానికి ఒక మేజర్ రీజన్. తర్వాత ఏంటంటే మెయిన్ ఇప్పుడు కొంతమందికి ఎక్సర్సైజ్ లేకపోవటం, వెయిట్ గెయిన్ అవ్వటం, ఒబేసిటీ. సో, దాని మూలంగా ఏంటంటే వాళ్ళకు ఉండాల్సిన ఫిట్‌నెస్ లేకపోవటం మూలంగా ఈ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ ఎక్కువ కామన్‌గా ఈజీగా స్ట్రెయిన్ అయ్యి దాని మూలంగా ఈ పెయిన్స్ రావటం అనేది జరుగుతుంది. ఈ అన్నిటికి కామన్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే పూర్ పోస్చర్. ఆ పూర్ పోస్చర్ ఏంటంటే మనం వెన్ వి ఆర్ యూజింగ్ ద మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్. సో, మనం ఏంటంటే స్ట్రెయిట్‌గా ఉండకుండా వి ఆర్ గోయింగ్ ఇంటూ దట్.
కూర్చోవటం ఎర్గనామిక్స్ ఫాలో అవ్వకుండా దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా మనకేంటంటే ఈ నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ ఓవర్ స్ట్రెయిన్ అయ్యి దాని మూలంగా మీకు యు ఆర్ క్యారింగ్ దట్ పెయిన్. ఓకే. ఇదేంటంటే ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ లాగా అట్లా వెళ్ళి క్రానిక్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, డిస్క్ బల్జెస్ దాకా వెళ్ళి ఇంకా ఫర్దర్గా ఏంటంటే అప్పుడు కూడా రెక్టిఫై చేసుకోకుండా ఆర్థరైటిక్ చేంజెస్ అయ్యి కొంతమందికి డిస్క్ బల్జ్ సివియర్గా ఉండి నర్వ్ రూట్ మీద వచ్చి డైరెక్ట్గా ప్రెషర్ క్రియేట్ చేయటం మూలంగా షార్ప్ పెయిన్స్, ఆ సయాటిక్ నర్వ్ ఏమో కాల్లో, దీనికేమో రేడియల్ నర్వ్ అని చెప్పి దీనికి ఆ షార్ప్ షూటింగ్ పెయిన్స్ క్రియేట్ చేసేటప్పటికి ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ సర్జికల్ ఆప్షన్ దాకా వెళ్ళి ఫిజియోథెరపీ అయిపోయి సర్జికల్ ఆప్షన్ దాకా వెళ్ళి మళ్ళీ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ చేసి ఎంతో వాల్యుబుల్ టైం అండ్ అదర్ థింగ్స్ ఆల్సో వీళ్ళందరూ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు బీ క్లియర్ ఫ్రమ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్. సో దాన్ని మనం ప్రాపర్ మెకానిక్స్తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ అన్నిటికి మెయిన్ డిజాస్టర్ ఏంటంటే మొబైల్ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు మాత్రమే యూజ్ చేయండి. సో ల్యాప్టాప్ అనేది ప్రొఫెషనల్ థింగ్, అది మనం జాబ్ కాబట్టి సో దాంట్లో మనం ఆపలేం. బట్ విత్ ప్రాపర్ మెకానిక్స్ కనుక మన ఎర్గనామిక్స్ ఫాలో అయ్యి అది చేస్తే కనుక ఎవ్రీథింగ్. ఇప్పుడు పర్టికులర్లీ డెంటిస్ట్స్ ఆల్సో వాళ్ళు కూడా ఎక్కువ బెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఎర్గనామిక్స్ అవి ఫాలో అయ్యి కొంచెం ఎక్సర్సైజ్ అవి చేసి పర్టికులర్లీ నెక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ నెక్కి ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చూసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే సార్, ఇలా వచ్చే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్స్కి సివియారిటీని బట్టి ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సివియారిటీ అంటే ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ విత్ ఎర్గనామిక్స్, పూర్ పోస్చర్ అనుకున్నాం కదా. ఫస్ట్ మనకి ఫిజియోథెరపీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు స్క్రీన్ ఫర్ పోస్చర్. ఇవాళ కంపల్సరీ స్క్రీన్ చేయాల్సింది ఏంటంటే పోస్చర్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ జనరేటింగ్. ఆ పోస్చర్లో మీకు ఏంటంటే ఏదైనా ఫాల్ట్ కనిపించినప్పుడు అది కరెక్ట్ చేయటం. తర్వాత ఏంటంటే వీళ్ళందరికీ కొంచెం స్ట్రెంథనింగ్ అనేది మజిల్స్ ఎక్సర్సైజ్ లేకపోవటం. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ, ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతా కొంచెం జంక్ అది పెరిగింది. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఓవరాల్గా యూ హ్యావ్ టు కరెక్ట్. మీరు డైట్ పరంగా అంటే మీరు కాకుండా డైటీషియన్ అడ్వైస్ తీసుకోవచ్చు. బట్ ఎక్సర్సైజ్ పరంగా యూ కెన్ ఫిజియోథెరపిస్ట్ కెన్ హెల్ప్ దెమ్. బయోమెకానికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని కరెక్ట్ చేయటం. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మీకు తక్కువ స్టేజెస్లోనే మీకు తక్కువ ఇంపాక్ట్తో తొందరగా మీరు మేనేజ్ చేయవచ్చు. ఒకవేళ కనుక ఇది ప్రోగ్రెస్ అయ్యి మోడరేట్ లెవెల్ వరకు వెళ్ళిందనుకోండి, సో అప్పుడు మీకు ఏంటంటే ఫిజియోథెరపీలో ప్రాపర్ మెషిన్ ట్రీట్మెంట్స్ అని చాలా రకాల మెషిన్స్ ఉంటాయి. ఒక్కొక్క మెషిన్ వచ్చి ఒక్కొక్క పర్పస్ మీద పనిచేస్తుంది. కొన్నేమో నొప్పి తెలియకుండా చేస్తాయి, కొన్నేమో మజిల్ని, సాఫ్ట్ టిష్యూని రిలాక్స్ చేస్తాయి, నర్వ్ ఎండింగ్స్ వాటిని. సో అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద పనిచేసే ఎక్విప్మెంట్ దాన్ని బట్టి మీకు ఏది అవసరమో అది వాడుకుంటూ వీళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, నెక్ స్పైన్ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఓవరాల్ ఫిట్నెస్ మీద కొంచెం ఫోకస్ చేసి సో అట్లా మనం ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే మోడరేట్ లెవెల్లో ఉన్నా కానీ దే కెన్ మేనేజ్. ఇంకా సివియర్ ఫామ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అది చేసినా కానీ మీకు వాళ్ళ లైఫ్ స్టైలు అంత ఇంప్రూవ్ కాలేదు, వాళ్ళకి ఇంకా అప్పటికి పెయిన్ ఎక్కువ ఉండి వాళ్ళకి కావాల్సిన ఫంక్షన్స్ కాంప్రమైజ్ అవుతున్నారు అని అంటే కనుక దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఆర్థోపెడిక్ ఒపీనియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జికల్ ఆప్షన్ అట్లా తీసుకోవాల్సింది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆర్థ్రోస్కోపియా లేకపోతే రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ అది అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఏంటంటే ప్రీ సర్జరీ ఫిజియోథెరపీ అండ్ పోస్ట్ సర్జరీ రీహాబ్ అనేది కంపల్సరీ, ఫిజియోథెరపీ కంపల్సరీ అవుతుంది. ఓకే సార్, బైక్ మీద ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళ దగ్గర కామన్గా వినిపించే కంప్లైంట్ టెయిల్ బోన్ పెయిన్ అని చెప్పి. సో ఈ టెయిల్ బోన్ పెయిన్ ఎందుకు వస్తుంది అండ్ అది తగ్గడానికి ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటాయా లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలా, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ టెయిల్ బోన్ ప్రాబ్లం అనేది మెయిన్గా ఏంటంటే బైక్ మీద ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి వస్తుందండి. బైక్ మీద ఏంటంటే ఒక కాలు ఇటు అటు వేస్తారు కాబట్టి సో మీకు మెయిన్ ఈ టెయిల్ బోన్ ఏంటంటే మీకు ఆ సిట్టింగ్ సర్ఫేస్ మీదకి కాంటాక్ట్లోకి వచ్చి దాని మీద వెయిట్ పడుతుంది. ఆ వెయిట్ పట్టడం మూలంగా ఏంటంటే అక్కడ ఉన్న చిన్నపాటి లిగమెంట్స్ కొంచెం స్ట్రెయిన్ అయ్యి అది పెయిన్ కింద తయారవుతుంది.
అది ఒక రీజన్ అయితే, సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది మీకు థర్డ్ ఫ్లోర్ మీద స్లిప్ అయ్యి పడతారు. ఆ పడినప్పుడు బ్యాక్ పడ్డారనుకోండి, డైరెక్ట్‌గా ల్యాండింగ్ వచ్చి బటక్ మీద ల్యాండ్ అవుతారు. ఆ ల్యాండ్ అయినప్పుడు మీకు ఆ షాక్ అనేది ఏంటంటే, ఆ ఇంపాక్ట్ మీకు టెయిల్ బోన్ దాకా రీచ్ అవుతుంది. ఓకే. అప్పుడు ఏంటంటే అక్కడున్న లిగమెంట్స్ అవి కొంచెం డిస్టర్బ్ అయ్యి, దాని మూలంగా మీకు ఈ టెయిల్ బోన్ ప్రాబ్లమ్ అనేది జనరల్‌గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి టెయిల్ బోన్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ అది తగ్గటానికి. సో, యాక్చువల్‌గా ఏంటంటే, మీకు దాని మీద ప్రెషర్ పడకుండా చేయటం అనేది మనం చేసుకోవాల్సిన మెయిన్ థింగ్. మనం కూర్చోవాల్సొచ్చిందనుకోండి, హార్డ్ సర్ఫేస్ మీద చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, వీలైనంత వరకు కొంచెం మోడరేట్ సాఫ్ట్‌నెస్ ఉంటే, అదేంటంటే మరీ టూ సాగీగా ఉండకూడదు, అట్లానే టూ ఫర్మ్‌గా ఉండకూడదు, హార్డ్‌గా ఉండకూడదు. మీడియంగా ఉంటే గనక అది యాప్ట్‌గా ఉంటుంది. ప్లస్ ఆ టెయిల్ బోన్ మీద మీకు ప్రెషర్ పడకుండా ఇప్పుడు ఆర్థోపెడికల్‌గా కూడా చాలా కుషన్ టైప్స్ వచ్చినాయి. హ్మ్. ఇప్పుడు ఆర్థో పిల్లోస్ టైప్‌లోనే మీకు సిట్టింగ్ ఫోమ్స్ చాలా వచ్చినాయి. హ్మ్. మీకేంటంటే లోపల షాలోగా ఉండి మీరు కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ టెయిల్ బోన్ మీదకి అసలు ప్రెషర్ పడకుండా అవాయిడ్ చేస్తుంది కాబట్టి మీకు అది బెస్ట్ థింగ్ టు యూజ్. ఓకే. అట్లా చేయటం మూలంగా మీకేంటంటే కొంతవరకు మీకు అది హెల్ప్ చేస్తుంది. ఇంకా బియాండ్ దిస్ అల్ట్రాసౌండ్ తర్వాత కొంచెం సార్ట్ ఆఫ్ మొబిలైజేషన్స్ అవి ఉన్నాయి. హ్మ్. బట్ అది కొంచెం కష్టమైన పద్ధతి. హ్మ్. బట్ హ్మ్. ఏంటంటే ఈ లెవెల్‌లో రిజాల్వ్ కాలేదు అంటే ఇక అప్పుడు మనం ఏంటంటే అల్ట్రాసౌండ్ వరకు వెళ్లి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సార్ వెన్ ఈస్ ద రైట్ టైమ్ టు కన్సల్ట్ ఏ ఫిజియోథెరపిస్ట్? అంటే జనరల్‌గా మనము మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డాక్టర్‌ని కలిసాక అండ్ దెన్ ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్‌ని కలుస్తాము. బట్ అలా కాకుండా మనం డాక్టర్ దాకా వెళ్ళొద్దు, ఫిజియోథెరపీతోనే మనం క్యూర్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద రైట్ టైమ్ అంటే మీరేం చెప్తారు? ఒకప్పుడు మీరన్నట్టు ఏంటంటే డాక్టర్ దగ్గరికెళ్ళి ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్ మాట్లాడినప్పుడు ఫిజియోథెరపీ దగ్గరికెళ్ళండి అని చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే అవేర్‌నెస్ బాగా పెరిగింది జనాల్లో కూడా. ఆల్రెడీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఏదన్నా, నెక్ పెయిన్ అట్లా ఏదన్నా ఉందనుకోండి, సమ్‌టైమ్స్ దే ఆర్ ఆల్సో కాంటాక్టింగ్ ఫిజియోథెరపిస్ట్ డైరెక్ట్‌లీ. హ్మ్. సో, అది డెఫినెట్‌గా అది రాంగ్ థింగ్ అయితే ఏం కాదు. హ్మ్. సో, డెఫినెట్‌గా ఏంటంటే మీకు రిఫరెన్స్ మీదే మీరు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి, సో, మీ దగ్గరికొచ్చినప్పుడు ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. హ్మ్. ఇన్సిడెంట్ అయినప్పుడు జనరల్‌గా ఇప్పుడు మనం వెళ్తా ఉంటే చేతికి ఏదన్నా తాకిందనుకోండి, హ్మ్. సో, 1 ఆర్ 2 డేస్ పెయిన్ అనేది జనరల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఆ 1 ఆర్ 2 డేస్ దాటి పెయిన్ ఉంది అనుకోండి, అప్పుడు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మాకు చిన్నపాటిదైతే మీకు 1 ఆర్ 2 డేస్‌లో తగ్గిపోవాలి. హ్మ్. సో, ఆ 1 ఆర్ 2 డేస్‌లో మీరేంటంటే పెద్దగా ఆర్థోపెడిక్స్ దగ్గరికెళ్దామా, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికెళ్దామా అనే ఆలోచన చేయరు. హ్మ్. అది కరెక్టే. కానీ థర్డ్ డే, ఫోర్త్ డే అట్లా ప్రోగ్రెసివ్ డేస్ పెరిగే కొద్దీ కూడా మీకు తగ్గట్లేదంటే గనక అప్పుడు మీరు డెఫినిట్‌గా ఒక ఒపీనియన్ తీసుకోవాలి. ఆ ఒపీనియన్ తీసుకోవటం అనేది ఏంటంటే మీరప్పుడు యూ కెన్ ఫస్ట్ కన్సల్ట్ ఫిజియోథెరపిస్ట్. మీరు ఏంటి అసలు సమస్య ఏంటి అనేది తెలుసుకోవడానికి యూ విల్ ఆస్క్ హిమ్. ఓకే. ఇప్పుడు అది చూసిన తర్వాత మీకిది చాలా చిన్న విషయం అండి. మీరు ఈ చిన్న టిప్ చేసుకోండి. మీకు సెట్ అయిపోతుంది అని జెప్పి చెప్తారు. దానికి తగ్గట్టుగా మీరు ఇంట్లో చేసుకొని విల్ గెట్ ఔట్ ఆఫ్ దట్. ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని కొన్ని ఆటిలకేంటంటే ఎవ్రీడే ట్రీట్మెంట్స్ ఉంటాయి. చిన్నయి కాదు. హ్మ్. కొంచెం మేజర్‌వి. హ్మ్. సో, అట్లాంటి ఆటిలకేంటంటే ఒక సెషన్ ఆఫ్ అడ్వైస్‌తో సరిపోదు. దే హావ్ టు డూ ట్రీట్మెంట్. ఓకే. మీ మీద చెయ్యాలి. మెషిన్ ట్రీట్మెంట్ గానీ, ఎక్సర్‌సైజెస్ గానీ, హీట్ ఆర్ కోల్డ్ గానీ ఏదో ఒకటి అప్లై చేయాలి. హ్మ్. అటువంటి ఆటిలకేంటంటే మీరు డైలీ సెషన్స్ తీసుకుంటారు. హ్మ్. తీసుకొని మీకు విల్ గెట్ రిడ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. సో, అట్లా మీకేంటంటే ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ అవుతుంది. ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లము మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. మీకు తగ్గాలి, తగ్గలేదు. అడ్వైస్ తీసుకున్నారు. అప్పటికి మీరు సెల్ఫ్ మేనేజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ అది పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ మీరు అప్పుడు కూడా పర్లేదులే అదే తగ్గిపోతుంది అని పెట్టుకుంటే ఇంకా, ఇంకా, ఇంకా పెరుగుతా ఉంటుంది. సో, హ్మ్. అది డిలే అవుతుంది. సో, మీకేంటంటే మనకే తెలిసిపోతుంది. ఏదన్నా చిన్నది అయినప్పుడు హ్మ్. ఇది 1 ఆర్ 2 డేస్ వరకు పెద్ద ఇబ్బందున్నా గానీ మనం వరకు మేనేజ్ చేసుకోవచ్చు. అంతకు మించి ఎళ్తే గనక అడ్వైస్ తీసుకోవాలి కంపల్సరీగా. హ్మ్. ఆ అడ్వైస్ తీసుకున్నప్పుడు మీరు హోమ్ మేనేజ్ చేసుకోవాలా? లేకపోతే ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలా? అనేది అప్పుడు మీరు మీట్ అయిన ఫిజియోథెరపిస్టే చెప్తారు కాబట్టి ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. హ్మ్. కానీ మీరు సఫర్ అవుతూ అదే తగ్గిపోతుందిలే అని మాత్రం డిలే చేయటం అనేది అన్ని కండిషన్స్‌లో అట్లా అవ్వదు. సో, హ్మ్. అయేంటంటే క్రానిక్‌గా అయ్యి ఇంకా, ఇంకా, ఇంకా పెద్ద అవుతాయి. సో, అట్లా డిలే చేయొద్దు.
ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు స్టూడియోకి వచ్చి మాకు ఫిజియోథెరపీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. అండ్ లైక్ ఆర్థరైటిస్, సయాటికా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ టాక్ అబౌట్ సమ్ ఇష్యూస్. సో బట్ మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా పేషెన్స్‌తో కూర్చొని ఫుట్‌వేర్ గురించి, పిల్లల గురించి ఎస్పెషల్లీ సో ఇవన్నీ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి.